గారికి అక్కడ టికెట్ ఇచ్చాం. మనం వారికి సహకరించి పని చేయించి గెలిపించవలసిన బాధ్యత ఉంది. మేము ఆ బాధ్యత భుజాల మీద పట్టుకున్నాం. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే, ఏదైనా మనసు మార్చుకుని పవన్ కళ్యాణ్ గారు ఎంపీకి వెళ్తే, ఒకవేళ ఆయనకి పర్సనల్గా ఎంపీకి వెళ్ళాలని ఆలోచన వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున నువ్వే పోటీ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం జరిగింది. ఒక పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి వారికి గౌరవంగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు వారిని భుజాల మీద ఎక్కించుకుని గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పారు. అది ఇంకా మిగిలిన వారిని ఎవరైనా ఈ పిఠాపురం నియోజకవర్గం ఇప్పటికే అలసిపోయింది. మోసి పరిస్థితి ఉండదు. గారికి అక్కడ టికెట్ ఇచ్చాం. మనం వారికి సహకరించి పని చేయించి గెలిపించవలసిన బాధ్యత ఉంది. మేము ఆ బాధ్యత భుజాల మీద పట్టుకున్నాం. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే, ఏదైనా మనసు మార్చుకుని పవన్ కళ్యాణ్ గారు ఎంపీకి వెళ్తే, ఒకవేళ ఆయనకి పర్సనల్గా ఎంపీకి వెళ్ళాలని ఆలోచన వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున నువ్వే పోటీ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం జరిగింది. ఒక పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి వారికి గౌరవంగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు వారిని భుజాల మీద ఎక్కించుకుని గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పారు. అది ఇంకా మిగిలిన వారిని ఎవరైనా ఈ పిఠాపురం నియోజకవర్గం ఇప్పటికే అలసిపోయింది. మోసి పరిస్థితి ఉండదు.